భూమి శరత్ చంద్ర దగ్గరికి వచ్చి శారద విడాకుల విషయం గురించి నిలదీస్తూ, నాన్న అసలు మీరు ఇంతలా ఎలా దిగజారిపోయారు నాన్న? నేను అమ్మైనా నాన్నైనా మీరే అనుకున్నాను, అటువంటిది మీరు ఇంత నీచానికి ఎలా దిగజారిపోయారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో శరత్ చంద్ర, అమ్మ భూమి, ఆ గగన్ గడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తే రేపు నిన్ను చూసుకోవడానికి నేను ఆ ఇంటికి రాలేనమ్మా. నువ్వు నా బంగారు తల్లివి, అటువంటి నా బంగారు తల్లిని వాడికి ఎలా ఇచ్చి పెళ్లి చేయగలను? అందుకే ఈ నాన్న కోసం నువ్వు ఆ గగన్ని మర్చిపోలేవా అమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి, లేదు నాన్న, గగన్ గారు నా ప్రాణం, మిమ్మల్ని ఎలాగైతే నేను మర్చిపోలేనో అలాగే గగన్ గారిని కూడా నా ఊపిరి ఆగిపోయే వరకు నేను మర్చిపోలేను. ఇంతకుముందు ఎన్నోసార్లు గగన్ గారిని మీకోసం నేను బాధ పెట్టాను, మీరే కావాలని చెప్పి మీ వైపు నిలబడ్డాను. అప్పుడు గగన్ గారు ఎంతో బాధపడ్డారు. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆయన్ని దూరం చేసుకున్నానా. ఒకవేళ మీరు ఈ పెళ్ళి జరిపించనంటే మామయ్యలాగా నేను విషం తాగి చచ్చిపోతాను, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో శరత్ చంద్ర, అమ్మ భూమి దయచేసి అలా మాట్లాడకమ్మా, నాకంటూ ఎవరున్నారు? మీ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ రోజు నేను ఒంటరి వాడిని అయ్యాను. 20 ఏళ్ల తర్వాత నాకొక కూతురుందని, ఆ కూతురు తిరిగి వచ్చిందని తెలిసిన తర్వాత మళ్ళీ నేను మామూలు మనిషిని అయ్యాను. అటువంటిది ఇప్పుడు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయి మళ్ళీ నన్ను ఒంటరి వాడిని చేయొద్దు. ఈసారి శోభలాగా నువ్వు కూడా నాకు దూరం అయితే ఈ నాన్న తట్టుకోలేడు అని చెప్పి శరత్ చంద్ర, నువ్వు కోరుకున్నట్టే పెట్టిన ముహూర్తానికి గగన్తో పెళ్లి చేస్తాను అని శరత్ చంద్ర చెప్పడంతో, చాలా థ్యాంక్స్ నాన్న అంటూ భూమి శరత్ చంద్రని హక్ చేసుకుంటుంది. ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత శరత్ చంద్ర ఆవేశంగా అపూర్వ దగ్గరికి వస్తాడు. అపూర్వ, ఆ శారదకు విడాకుల కండిషన్ పెడితే శారద ఒప్పుకోదని, పెళ్ళి జరగదని చెప్పావు. కానీ ఆ శారద విడాకులకు ఒప్పుకుంది. అలాగే భూమికి గగన్కి పెళ్ళని ఊరంతా కూడా తెలిసిపోయింది. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నువ్వు ఈ పెళ్ళిని ఎలా ఆపాలని అనుకుంటున్నావో, చివరకు నా కూతురు కూడా ఈ విషయం తెలిసి నన్ను డైరెక్ట్గా వచ్చి నిలదీసింది. ఎందుకు నాన్న ఇంతలా దిగజారిపోయావని నా కూతురు నన్ను ప్రశ్నించేసరికి నేను తన ముందు తల ఎత్తుకోలేకపోయాను. ఇదంతా నీ వల్లే అపూర్వ. ఈరోజు నా కూతురు నన్ను అసహించుకుంటుందంటే అందుకు కారణం నువ్వే అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ, బావా ఏంటి బావా అలా అంటావు? ఇదంతా నేను చేసింది నీకోసం కాదా? అయినా ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తున్నాను. పెళ్ళికి ఇంకా 4 రోజుల టైం ఉంది. ఎలాగైనా సరే ఆఖరి నిమిషం వరకు ఈ పెళ్ళి ఆపడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఈరోజు సాయంత్రం మెహందీ ఫంక్షన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏంటో జరగని పెళ్ళికి ఈ ఫంక్షన్స్ అన్నీ ఎందుకో అర్థం కావడం లేదు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ, బావా పెళ్ళి జరగదని మనకు తెలుసు, కానీ భూమికి తెలియదు కదా. ఆఖరి నిమిషం వరకు భూమికి అస్సలు పెళ్ళి జరగదని డౌటే రాకూడదు. గగన్ అంతటా గగనే తాళి కట్టకుండా వెళ్ళిపోయేలాగా మనం ప్లాన్ చేయాలి అని చెప్పి అపూర్వ శరత్ చంద్రకి చెబుతూ ఉంటుంది. మరో పక్క ఆ రోజు సాయంత్రం మెహందీ ఫంక్షన్ని ఏర్పాటు చేస్తారు. భూమి ఎంతో అందంగా రెడీ అవుతుంది. గగన్ ఇంట్లో కూడా మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. పూర్ణితో పాటు పూర్ణి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. సాధన అపూర్వకి ఫోన్ చేసి, అపూర్వ గారు రేపు డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది. ఇప్పటి వరకు ఆ భూమిని అది చేస్తాను ఇది చేస్తానంటూ మీరు ఏమీ చేయలేకపోయారు. రేపు ఆ భూమి డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొంటే ఖచ్చితంగా గవర్నమెంట్ తనకి నాట్య కళాశాల పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు నేను పెట్టాలనుకున్న నాట్య కళాశాల పెట్టలేను అని చెప్పి సాధన ఏదో ఒకటి చేయండి అని అంటూ ఉంటే, ఆ ప్లాన్లోనే ఉన్నాను. ఈరోజు మెహందీ ఫంక్షన్ ఉంది. ఖచ్చితంగా మెహందీ ఫంక్షన్లో ఏదో ఒక కుట్ర చేసి ఆ భూమిని డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొనకుండా చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరోపక్క భూమి అందంగా రెడీ అయిన తర్వాత గగన్కి ఫోన్ చేస్తుంది. తలతిక్క గారు ఏం చేస్తున్నారు అని భూమి అంటూ ఉంటే, మీరేం చేస్తున్నారు తైతక్క గారు అని గగన్ అంటాడు.
మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ జరుగుతుంది అని భూమి అంటుంది. ఇక్కడ మా ఇంట్లో కూడా మెహందీ ఫంక్షన్ నడుస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మీరు మా ఇంటికి రావాలి గగన్ గారు అని భూమి అంటూ ఉంటుంది. ఎందుకు తైతక్క గారు అని గగన్ అంటాడు. మీరు నా చేతులకు కాళ్ళకు మెహందీ పెట్టాలి. మీరు మెహందీ పెట్టిన చేతులతోనే నేను మీ తల మీద తలంబ్రాలు పొయ్యాలి. మీతో మెహందీ పెట్టించుకోవాలని బాగా ఆశగా ఉంది, రావచ్చు కదా అని భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక ఎంతో ప్రేమతో భూమి కోసం అని చెప్పి గగన్ వస్తూ ఉంటాడు. ఇక ఇదంతా వింటున్న నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది బావతో మెహందీ పెట్టించుకుంటుందా, ఎలా పెట్టించుకుంటుందో చూస్తాను అని నక్షత్ర అనుకుంటుంది. మరోపక్క అపూర్వ మెహందీకి ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గోరింటాకు సుజాత ఏంటమ్మాయి ఈ మెహందీకి ఏమైనా జబ్బు చేసిందా, ఎందుకు ఇంజెక్షన్ వేస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఈ మెహందీ మామూలుది కాదు పిన్ని, ఈ మెహందీ భూమి చేతులకు పెట్టేలాగా చేస్తే అప్పుడు ఖచ్చితంగా దాని కాళ్ళు చేతులు మంటలొచ్చి చర్మం ఊడిపోతుంది. అలా ఊడిపోయిన చర్మంతో అది అవస్థలు పడుతూ రేపు డ్యాన్స్ కాంపిటీషన్లో ఎలా పాల్గొంటుందో చూస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మొత్తానికి సూపర్గా ప్లాన్ చేసావా అమ్మాయి, కానీ అక్కడ అన్ని మెహందీలు ఉంటాయి కదా, మరి భూమి ఈ మెహందీ ఎలా పెట్టుకుంటుందని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే భూమి ఈ మెహందీ పెట్టుకునేలాగా నువ్వే చేయాలి పిన్ని, నువ్వు చెబితేనే ఆ భూమి నమ్ముతుంది. ఒకవేళ నేను చెప్తే ఎట్టి పరిస్థితులను ఆ భూమి నేను చెప్పింది చెయ్యదు, నా మీద డౌట్ కూడా పడుతుంది అని చెప్పి అపూర్వ గోరింటాకు సుజాతకు చెబుతుంది. మరి వీటిని గుర్తుపట్టడానికి స్పెషల్గా ఏమైనా మార్క్ చేసావా అని గోరింటాకు సుజాత అంటూ ఉంటే వీటి మీద హార్ట్ సింబల్ వేశాను, ఇవి కెమికల్ కలిపిన మెహందీ అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక గగన్ భూమికి మెహందీ పెట్టడం కోసం అని చెప్పి శరత్చంద్ర ఇంటికి వస్తాడు. ఇక అపూర్వని చూడగానే హాయ్ అత్త, మీ కూతురు ఎక్కడా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అదిగో ఆ గదిలో ఉంది అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే ఏంటి బాబు ఇలా వచ్చావని గోరింటాకు పిన్ని అడగగానే అప్పుడు గగన్ ఏం లేదు గోరింటాకు పిన్ని, భూమి మెహందీ పెట్టడం కోసం అని చెప్పి నన్ను పిలిచింది, అందుకే తనకి మెహందీ పెట్టడానికి వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు. విన్నావా అమ్మాయి, భూమికి మెహందీ పెట్టడానికి వచ్చాడట అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక అపూర్వ సైగ చేయడంతో గోరింటాకు సుజాత కెమికల్ కలిపిన మెహందీని తీసుకొచ్చి గగన్ చేతికి ఇస్తూ బాబు ఇవి పెళ్లి కూతురు కోసం చాలా స్పెషల్గా డిజైన్ చేసిన మెహందీ, ఇది భూమి చేతులకు పెడితే భూమి చేతులు ఎర్రగా పండుతాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ థ్యాంక్స్ గోరింటాకు అంటూ వాటిని తీసుకొని భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న నక్షత్ర అసలు ఈ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు, పెళ్ళి చెడగొట్టమంటే దాని చేతులు ఎర్రగా పండడానికి స్పెషల్గా మెహందీని తయారు చేయిస్తారా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్పెషల్ మెహందీ బావ దాని చేతులకు పెట్టడానికి వీల్లేదు, ఆ స్పెషల్ మెహందీ నేనే పెట్టుకోవాలి అని చెప్పి నక్షత్ర గగన్ దగ్గరికి వెళ్ళి బావా ఒక్కసారి ఆ మెహందీ ఇలా ఇస్తావా అంటూ ఆ మెహందీని తీసుకొని వేరే మెహందీని గగన్ చేతుల్లో పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెళ్లి కూతురు కోసం పెట్టిన ఈ స్పెషల్ మెహందీని నేనే పెట్టుకుంటాను, ఎందుకంటే పెళ్లి పీటల మీద కూర్చునేది కూడా నేనే కదా, కాబట్టి పెళ్లి కూతురికి సంబంధించినవన్నీ కూడా నాకే చెందుతాయి అని చెప్పి నక్షత్ర తన ఫ్రెండ్తో ఆ స్పెషల్ మెహందీని పెట్టించుకుంటూ ఉంటుంది. మరోపక్క గగన్ ఎంతో ప్రేమగా భూమికి మెహందీ పెడుతూ ఉంటాడు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బావా మెహందీ ఎంత బాగా పెడుతున్నావో తెలుసా అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. భూమి నీకు మెహందీ ఉంది కదా, కాబట్టి నేనే నీకు భోజనం తినిపిస్తాను అని చెప్పి గగన్ ఎంతో ప్రేమగా భూమికి భోజనం తినిపిస్తూ ఉంటాడు. మరోపక్క నక్షత్ర ఆ మెహందీ పెట్టుకున్న కొద్దిసేపటికే తన చేతులు కాళ్ళు మంటగా అనిపిస్తూ ఉంటాయి. ఇక అలా ఎగిరి గంతులు వేస్తూ చేతులు కాళ్ళు వాష్ చేసుకోవడంతో ఒక్కసారిగా తన చేతులకి కాళ్ళకి
బొబ్బలు వచ్చేస్తాయి, ఇదేంటి ఇలా జరిగిందని చెప్పి నక్షత్ర ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి ఏంటిలా కాళ్ళకి చేతులకి బొబ్బలు వచ్చాయని చెప్పి అంటూ ఉంటే, ఈ గోరింటకు సుజాత ఇందాక స్పెషల్గా పెళ్లి కూతురు కోసమని తయారు చేయించిన మెహందీని బావకి ఇచ్చింది కదా, ఆ స్పెషల్ మెహందీ నేనే పెట్టుకోవాలని చెప్పి బావ దగ్గర నుండి ఆ మెహందీ తీసుకున్నాను. ఆ మెహందీ పెట్టుకున్నానో లేదో అప్పటి నుండి చేతులకి కాళ్ళకి బొబ్బలు వచ్చాయి అని నక్షత్ర అనడంతో ప్లాన్ రివర్స్ అవ్వడంతో ఇక అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇది డిజైన్ చేయించింది నేనే. భూమి కాళ్ళకు చేతులకు బొబ్బలు వచ్చి అది డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొనకుండా ఉండడం కోసమని నేను ఇంజెక్షన్ వేశాను. నీకు ఆ విషయం తెలియక వాటిని నువ్వు తెచ్చి పెట్టుకున్నావు అని అపూర్వ నక్షత్రాన్ని తిడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న గగన్ అపూర్వ దగ్గరకు వచ్చి, అంటే ఇదంతా నీ కుట్ర అన్నమాట. చూడు, ఈసారైనా బుద్ధి తెచ్చుకో. మనం ఏదైనా ఎవరికైనా చెడు చేయాలని చూస్తే ఆ చెడు మనకి తిరిగి తగులుతుంది. ఇప్పటికైనా నువ్వు నీ బుద్ధి మార్చుకో అని చెప్పి గగన్ ఇంకోసారి భూమి విషయంలో ఇటువంటి పిచ్చి కుట్రలు చేయాలని చూస్తే నీ అంతు చూస్తానంటూ గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.